హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఎలిజిబుల్ లిస్ట్, అలాగే ఇనెలిజిబుల్ లిస్ట్, అలాగే పెండింగ్లో ఉన్నవి ఏవి మనం ఎలా తెలుసుకోవాలి ఈ వీడియో ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఈ వీడియో చూసిన అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడం నాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్స్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన టాపిక్లోకి వెళ్దాం. ఇది మనకు వైఎస్ఆర్ నవశాఖం యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనం లాగిన్ అవుతేనే ఆ డీటెయిల్స్ అన్ని మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు మీ యొక్క సచివాలయాల్లో మీరు అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో నేను ఒకసారి లాగిన్ అయ్యి చూపిస్తాను. మన మొబైల్లోనే అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకు డెస్క్టాప్ సైట్లో రావాల్సి ఉంటుంది. ఏం చేయాలంటే ఈ 3 డాట్స్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అది డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకు డెస్క్టాప్ సైట్కి అయితే మనకైతే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మన డెస్క్టాప్ సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది. వన్స్ అగైన్ ఆ లాగిన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ అగైన్ ఆ విధంగా మన లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే యూజర్ లాగిన్ అని కనిపిస్తుంది. మన యూజర్ని పాస్వర్డ్ ఇచ్చేసి ఈ యొక్క క్యాప్చనే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద మనం క్లిక్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. నేను ఒకసారి లాగిన్ అయ్యి చూపిస్తాను. సో వన్స్ ఆ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకైతే డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు జేవిడి ఆర్టీఎఫ్ అలాగే జేవిడి ఎంటీఎఫ్ అని వాటి మీద క్లిక్ చేయాలి. వాటి మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎలిజిబుల్ లిస్ట్ అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అని కనిపిస్తుంది. వాటి మీద మనం క్లిక్ చేయాలి. వన్స్ ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మనకు ఎలిజిబుల్ లిస్ట్ అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్టులు. ఎలిజిబుల్ మీద క్లిక్ చేసాం కాబట్టి ఇక్కడ ఓన్లీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ లిస్ట్ మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ వన్స్ అగైన్ మనం ఇన్ఎలిజిబుల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇన్ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ అయితే 5 మంది ఉన్నారనమాట. సో మనం పెండింగ్ దగ్గర క్లిక్ చేసినట్టయితే పెండింగ్లో ఎంతమంది ఉన్నారో మనకైతే చూపించడం జరుగుతుంది. సో పెండింగ్లోనైతే ప్రజెంట్ ఎవరికి లేదు పెండింగ్, మీరు చూసుకోవచ్చు. సో మీరు ఈ విధంగా ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అలాగే ఎలిజిబుల్ లిస్ట్ అలాగే పెండింగ్ లిస్ట్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ సచివాలయాలకు వెళ్ళి ఈ విధంగా లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు చాలామంది అడిగారు ఎలిజిబుల్ లిస్ట్ అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ గురించి మీకు ఒక వీడియో చేయండి అని. వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. మన ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అలాగే ఎలిజిబుల్ లిస్ట్ ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి ఎలిజిబుల్ లిస్ట్లో ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉంటుంది, మదర్ నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది, అప్లికేషన్ ఐడి ఉంటుంది, కాలేజ్ నేమ్ ఉంటుంది, అలాగే కోర్స్ షీట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఇవన్నీ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇనెలిజిబుల్ మీద క్లిక్ చేసినట్టయితే వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. ఇనెలిజిబుల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి ఇనెలిజిబుల్ మీద క్లిక్ చేసినట్టయితే వాళ్ళు ఎందుకు ఇనెలిజిబుల్ అయ్యారో ఇక్కడైతే క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఇనెలిజిబుల్గా ప్రకటించినట్టు వీళ్ళైతే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా వారు ఇనెలిజిబుల్ ఉన్నారా లేదా, ఎలిజిబుల్ అయ్యారు లేదా, లేదా పెండింగ్లో ఉన్నవి అయితే ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. జై హింద్.